ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు ఫైర్. బైంసాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై బీజేపీ నాయకుల తీరు హాస్యాస్పదం. నగరంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు, 2 విద్యార్థులు మృతి. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. కామ్రేడ్ బీరవెల్లి నరసింహ దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి. కడప జిల్లాలో బీజేపీ వైసీపీ మధ్య దాడి. బీజేపీ నాయకులు పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇక డీటెయిల్ చూస్తే బైంసా పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయని నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. బైంసా మార్కెట్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బైంసా పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలను ప్రతి విషయంలో తప్పుదోవ పట్టించడమే వారి లక్ష్యమని అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఏదో విధంగా వార్తల్లో ఉండాలనే విధానంతో మాట్లాడడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ముదోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. రీసెంట్లీ కలవడం జరిగింది. ఆయన కూడా సానుభూతిగా స్పందించడం జరిగింది. స్పందించిన తర్వాత డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సిన సామాగ్రి కూడా తీసుకెళ్ళి రానున్న సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో అది కూడా ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ ఉన్న స్థానిక యువకులకు అందరికీ ఉపయోగపడేటట్లు మనం చూడటానికి కూడా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతులకు ఉద్దేశించి రైతే రాజు కావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నది. ప్రతి ఒక్క సంక్షేమ పత్రము అభివృద్ధి పదంలో నడుస్తున్నది. దానికి చూసి ఓర్చుకోలేక మీరు ఏదో రాజకీయంగా రాద్ధాంతం చేయడం మానుకుంటే మీకు కూడా ప్రజలు రేపు పొద్దున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యంగా ఇక్కడ బైంసా మున్సిపాలిటీ కౌన్సిలర్కి చెప్పదలుచుకున్నది ఏంటంటే, బైంసాలోని డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది, ఇది జరిగే దాంట్లో మరి మన రోల్ ఏంది, మనం ఏం చేస్తున్నాం అనేది. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహించి అనేక కారణాల వల్ల మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం అందజేశారు. 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి తన మాట నిలబెట్టుకున్నారని బైంసా డివిజన్ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. ముదోల్ మండల కేంద్రంలోని శివాలయం మండపంలో సమావేశం నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో వైఎస్ షర్మిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఇందిరా పార్కులో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఇచ్చిన హామీ ప్రకారం బాధితులకు 25,000 రూపాయల చొప్పున 9 మందికి ఆర్థిక సాయం అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముదోల్ మండల అధ్యక్షుడు గైని రాజేశ్వర్, కుంటాల మండల అధ్యక్షుడు రామ్దాస్, బాసర మండల అధ్యక్షుడు జనార్దన్, తానూరు మండల అధ్యక్షుడు ప్రకాష్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముదోల్ కేంద్రంలో ముదోల్ తాలూకా ఫీల్డ్ అసిస్టెంట్ల తరపు నుంచి మరి నిన్న జరిగిన ఒకరోజు దీక్ష ఇందిరా పార్క్ హైదరాబాద్లో ఫీల్డ్ అసిస్టెంట్ల తరపున చేపట్టడం జరిగింది. ఆ దీక్షా కార్యక్రమంలో మరి గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ మేడం గారు మరి హాజరై మరి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు గత 16 కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో మరి ఈరోజు మా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ తరఫు నుంచి స్టేట్ లెవెల్లో ఉద్యోగాలు లేకపోవడంతో గుండెపోటుతో మానసిక బాధతో మరి 52 మంది చనిపోవడం జరిగింది. మరి అట్టి పరిస్థితిని మన షర్మిలమ్మ మేడం గారు గమనించి నిన్న హైదరాబాద్లో జరిగిన ఒకరోజు దీక్షా కార్యక్రమంలో ఇందిరా పార్క్లో మరి ప్రతి ఒక్క కుటుంబానికి మరి 25,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అందుకోసం మరి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించిన మరి మా ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి పట్టించుకోలేని ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి మా బాధలు మా సమస్యలను మరి మేడం గారి దృష్టికి తీసుకెళ్తే మరి 52 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు
ఉద్యోగాలు లేక చనిపోవడం జరిగింది. అట్టి విషయాన్ని గమనించి షర్మిలమ్మ మేడం గారు మరి మా ఫీల్డ్ అసిస్టెంట్లు 52 కుటుంబాలకు చనిపోయిన వారికి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి నిర్మల్ జిల్లా నిర్మల్ మండల్ కౌట్లా గ్రామంలో నర్సయ్య అనే మా సోదరుడు ఫీల్డ్ అసిస్టెంట్ మాతో పాటు ఉంటూ మరి మానసిక బాధ ఒత్తిడితో భరించలేక గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మరి ఆ నర్సయ్య కుటుంబానికి కూడా నిర్మల్ జిల్లాలో కౌట్ల గ్రామానికి చెందిన నిర్మల్ జిల్లాలో మరి నిర్మల్ మండలంలో వాళ్ళ కుటుంబానికి కూడా నిన్న మేడం గారు 25,000 రూపాయల చెక్కు ఆర్థిక సాయం చేయడం వలన మరి మేము ఈరోజు ప్రత్యేకంగా మేడం గారికి మా ముదోల్ తాలూకా నుంచి బైసల్ డివిజన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అలాగని మరి కుంటాల మండల అధ్యక్షులు రామదాస్ గారు, బాసర్ మండల అధ్యక్షులు జనార్దన్ గారు, మరి ముదోల్ మండల్ అధ్యక్షులు రాజేశ్వర్ గారు, భూమేష్ గారు, మరి లక్ష్మణ్ గారు, తామర మండల అధ్యక్షులు ప్రకాష్ గారు, ఇట్టాల్ గారు ఇట్టి కార్యక్రమానికి హాజరై ఈరోజు ఈ ముదోల్ కేంద్రంలో ఈ ప్రెస్ మీట్లో అందరు హాజరై మరి మేము ప్రత్యేకంగా 7 మండలాల తరఫు నుంచి ప్రత్యేకంగా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు సూర్యవంశీ. ఐక్యత ఐక్యత. నగరంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండిపేట వద్ద వేగంగా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో 2 విద్యార్థులు ఘటనా స్థలంలో మృతి చెందారు. మరో 3 గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు క్లూస్ టీం ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వీరంతా కుషాయిగూడ సుచిత్ర కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈరోజు సుమారు 1:30 సమయంలో ఈ గండిపేట CBIT కాలేజ్ దాటిన తర్వాత, ఈ మూలమలుపు దాటిన తర్వాత కార్ నెంబర్ AP 09CJ 2095 నెంబర్ కలిగినటువంటి కారులో 5 విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. ముందు వెళ్తున్నటువంటి ఆటోని తప్పించే క్రమంలో రోడ్డు దింపి పక్కకు వెళ్ళగా ఎలక్ట్రికల్ పోల్ని ఢీకొనడంతో ప్రమాదంలో 2 మరణించడం జరిగింది. మిగతా వెనుక సీట్లో కూర్చున్నటువంటి 3 విద్యార్థులు కాండియంట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వారిని చేర్పించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందని వెనుక కూర్చున్నటువంటి మిగతా 2 అడగగా ముందు ఒక ఆటో వెళ్తుండగా ఆ ఆటోని తప్పించే క్రమంలో వాస్తవానికి కారు కొంత స్పీడ్తో వెళ్తుందని వారే చెప్పడం జరిగింది. ముందున్నటువంటి ఆటోని ఎక్కడైతే యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి ప్రాణాలకు ఇబ్బంది అవుతున్న క్రమంలో యాక్సిడెంట్ని తప్పించే క్రమంలో వీళ్ళు రోడ్డు దిగి పక్కకు వెళ్ళడం, ఆ యొక్క కార్ని కంట్రోల్ ఓవర్ స్పీడ్లో ఉన్నటువంటి కార్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ని ఢీకొనడంతో 2 మరణించడం జరిగింది. వీళ్ళంతా కూడాను సుచిత్ర పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు. కౌశిక్ అనే విద్యార్థి ఇక్కడ CBIT కాలేజ్లో బీటెక్ చేస్తున్నారు. అలాగే జోడెన్ అనే విద్యార్థి తను హిమాయత్ నగర్లో తను అక్కడ చదువుకుంటున్నాడు. మిగతా 3 విద్యార్థులు వీరంతా కూడా సుచిత్ర పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్నేహితులు. కౌశిక్ ఇక్కడ ఎగ్జామ్ ఉండటంతో ఎగ్జామ్ సెంటర్ నాకు డ్రాప్ చేయడం ఉద్దేశంతో ఈ 5 కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ ప్రమాదం జరిగింది. చనిపోయినటువంటి 2 వ్యక్తులు కారు నడిపినట్టు అతను కౌశిక్, అలాగే పక్కన కూర్చున్నటువంటి పేరు జోడెన్ అండి. వీరిద్దరు కూడాను సుచిత్రకు వాసులండి. వీరు కూడా ఒక్కొక్కరు కొంతమంది ఒక కౌశిక్ వచ్చేసి బీటెక్ చేస్తున్నాడు. జోడెన్ తను కూడా ఇక్కడ VNR కాలేజ్, ఇంకొకరు హిమాయత్ నగర్లో డిగ్రీ చేస్తున్నారు. ఒకతను తమిళనాడులో చదువుకుంటున్నాడు ఒక విద్యార్థి. ఒకతను లాంగ్ టర్మ్కి ప్రకాష్ అనే విద్యార్థి లాంగ్ టర్మ్ కోచింగ్ ఎంసెట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారు. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె గ్రామంలో బీజేపీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన బీజేపీ నాయకులు పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం తగదన్నారు. రాజుపాలెం మండలంలో అయ్యవారిపల్లి గ్రామంలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఇక్కడ ఉద్యమం చేసిన సందర్భంలో వెంటనే
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి అనేక వ్యక్తుల మీద అర్ధరాత్రి దగ్గర పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యే వర్గం వారి అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అనేక మంది కత్తిపోట్లు, గాయాలు, వారు మానసికంగా విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. వారిని అందరినీ కొంత ఇక్కడున్న పార్టీకి సంబంధించిన పెద్దలు అన్ని విధాలుగా సహకరించి హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు రమేష్ గారు కూడా శ్రద్ధాశక్తులతో వారికి ట్రీట్మెంట్ చేయడం. ఇది కాకుండా గ్రామంలో వారి ఫందాలో వారికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది, ఎమ్మెల్యే నిర్మాణం చేస్తున్నారు. ఆ గ్రామంలో కాలువలు వాళ్ళు ఎవరైతే బీజేపీలో ఉండి పార్టీ వైపును ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పొలాల విషయంలో, నీటిని ఇచ్చే విషయంలో అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పోకళ్ల మూలంగా తప్పకుండా గతంలో తెలుగుదేశం ఏ విధంగా అయితే ఇబ్బంది పడిందో అదే ఇబ్బందిని వైసీపీ ప్రభుత్వం కూడా ఎదుర్కోబోతుందని నేను స్పష్టంగా తెలియజేస్తూ, ప్రజా సమస్యల మీద గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానికంగా ఉన్నటువంటి అంశాలని, స్థానికంగా కేంద్రం ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి నిధులని ప్రధానికానికి చెప్పి బీజేపీ బలోపేతానికి గట్టి ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. ఇక కామ్రేడ్ బీరవెల్లి నరసింహ దంపతుల విగ్రహాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామంలో ఎంపీపీ బీరవెల్లి రఘు తండ్రి కామ్రేడ్ బీరవెల్లి నరసింహ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి పువ్వాడ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరతో కలిసి అభినవ్ నిలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ నిలయంను సుందరంగా తీర్చిదిద్దిన గోపురంను పార్కులో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, అజయ్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం వాటోలి గ్రామం ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ హరితహారం ప్రవేశపెట్టిన మొదటి దశలో నిర్మల్ జిల్లాలో వాటోలి సర్పంచ్ నిఖితా సచిన్ పటేల్కు ఘనత దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గత కలెక్టర్ ప్రశాంతి, మంత్రి, ఎమ్మెల్యే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ మొదటి దశలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి, మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా వాటోలి గ్రామంలో సభాముఖంగా అటవీశాఖ అధికారుల సాక్షిగా ప్రశంసలు కురిపించారు. గతంలో విధులు నిర్వహించిన జిల్లా కలెక్టర్ బదిలీపై వెళ్లగా నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. వాటోలి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ గతంలో సందర్శించడం జరిగింది. ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి దశలో వివిధ రకాల మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచిన జాదవ్, నిఖితా సచిన్ పాటిల్ కృషి చేసిన ఆమె ఘనత సాధించింది.
నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు గ్రామ ప్రజలందరికీ లభించాలని మాల మహనాడు కేతపల్లి మండల అధ్యక్షులు మెరుగుమల్ల భిక్షం మాల సంఘం పెద్దలు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద మాల మెరుగుమల్ల వెంకన్న, ఆశిమాల కుకుట్ల నాగయ్య, కుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక చేనేత రంగపు సమస్యల పరిష్కారం కోసం పట్టించుకోకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలుపు కోసం వెంపర్లాడుతూ వరాల జల్లులు కురిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాల సభ్యులు ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి ముందు దాసు సురేష్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. చేనేత సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే అధికారంతో అన్ని మీడియా సంస్థలను, జాతీయ ఏఎన్ఐ మీడియాను సైతం కట్టడి చేసి ఆడబిడ్డల గోస బహిర్గతం కాకుండా కట్టడి చేస్తున్నారు. కేసీఆర్ గారి స్వయంగా పోచంపల్లిలో భిక్షాటం చేసి పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వల్లే ఈ యొక్క ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు బల్లలు కలిసి కూడా ఈ తెలంగాణ వస్తేనే గానీ ఈ యొక్క ఆత్మహత్య నుంచి విముక్తి ఉండదని చెప్పేసి అని మాట్లాడినటువంటి వ్యక్తులు. మరి ఈ రోజు తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇక్కడ చనిపోయినటువంటి 350 మంది ఆత్మహత్య బాధిత కుటుంబాలకి కనీసానికి పరామర్శ కూడా చేయలేదంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎంత కష్టం ఉంటే మన ముందున్నటువంటి ఈ ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు భర్తను కోల్పోయి ఆర్థిక కష్టాలను అనుభవిస్తూ గత్యంతరం లేక తన బాధ చెప్పుకోవడానికి ఢిల్లీకి వచ్చిండు. కనీసానికి ప్రభుత్వానికి కొంచెం కూడా వీళ్ళ మీద జాలి కరుణ లేకుండా ఆనందంగా వేరుస్తున్నటువంటి విషయం అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇంతమంది చనిపోయినా కూడా ప్రభుత్వం వీళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోదు. వీళ్ళందరి జీవితాలను బాగు చేయాలంటే మన బాధ్యత ప్రభుత్వం తీసుకోదా? ఏ ఉద్దేశంతో మీరు వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు? మరి ఓట్లు తీసుకున్నప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగంతో పాటు చేనేత వర్గానికి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ వర్గం చాలా పెద్ద వ్యవసాయ దూరైతుందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గడిచిన 7 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ యొక్క కేబినెట్ లో ఒక చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోవడం అనేది ఈ వ్యవస్థకు కేసీఆర్ తీసుకుచ్చినటువంటి ఏదైతే రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా, లేకపోతే తెలంగాణ యొక్క జాతిపిత ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యం లోపల గులాబీ మొక్కకు నీళ్లు పోసి దాన్ని కాపాడినందుకు తిరిగి చేసినటువంటి మేలు అనుకోవాలా ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పాలని అవసరం ఉన్నది. మీరు టీవీ మన టీవీ అంటారు. ఏదైతే కోరుట లోపల గూడూరు ఖాళీ గ్రామోద్యోగ సంస్థాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించిందని అపహరించుడు, 1,20,00,000 రూపాయలకు వేరే ఒక వ్యక్తికి, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి 75 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ ఖాళీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ని కట్టబెడితే మీరు మాట్లాడరు. పివి నరసింహారావు గారు దానికి సహ వ్యవస్థాపకులైనటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు. ఆయన యొక్క ఆకాంక్షలను తుంగలదొక్కు వాటిని చంపేస్తూ మరో పక్క పివి మన టీవీ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఇది మాత్రమే కాకుండా వీళ్ళందరి ఆత్మహత్యలు సంభవిస్తున్నాయంటే కారణం ఏంటిది? ఆలేరు పాల శీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ లీటర్కు 4 రూపాయల ఇన్సెంటివ్ గత 3 సంవత్సరాల నుండి పాడి రైతులకు అందడం లేదు. ఇంకా గత 3 సంవత్సరాలుగా చనిపోయిన పాడి పశువుల ఇన్సూరెన్స్లు కూడా రాలేదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా పాడి రైతులకు సరైన న్యాయం జరగకపోగా పాల వృద్ధి విషయంలో పాలకు తగిన రేట్ల విషయంలో చాలా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల పట్ల న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితర పాల సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. పశువులు ఏమైనా చనిపోయినా మన ఇక్కడ మేనేజర్ గారితో కానీ మన డైరెక్టర్లతో కానీ మనకున్నటువంటి సంస్థతో కొట్లాడి ఇప్పించే బాధ్యత మనం అక్కడ చైర్మన్ గా ఉంటది. కాబట్టి ఆ బాధ్యత ఎరిగి మన వాళ్ళు చైర్మన్ గా చేసిరు. మన దురదృష్టవశాత్తు మనమే నన్ను చైర్మన్ గా ఎన్నుకుంటాయి. సరే, మా ఊరు పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ 30 ఏళ్లలో చూస్తున్న ఈ తెలంగాణ వచ్చిన తర్వాత డైరీని మొత్తం రాజకీయమయం చేసిర్రు.
ఇలా చైర్మన్ కాదు డైరెక్టర్లను కూడా పౌరుగా వాడుకొని నువ్వు వాడు పోవాలంటే పోవాలి, వద్దంటే వద్దు. ఇలా ఇది పార్టీ మీటింగా? ఇక్కడ ఈ కేసీఆర్ గారు పథకాలు అమలు చేస్తున్నాడు, దానిలో భాగమే మనం అడగగానే ఇచ్చిన 4 రూపాయలను 36 నెలలు పెండింగ్ ఉన్నాయని చెప్పి దానికోసం వేదిక పెడితే ఇలా వాళ్ళ ఎమ్మెల్యే గారు ఏదో మీటింగ్ పెట్టారని చెప్పి వాళ్ళు డైరెక్ట్ అయింది మన ఓట్లతోనే కదా. ఆ రోజు మనం ఓట్లు వేస్తామంటేనే కదా వాళ్ళు డైరెక్ట్ అయింది. క్యాంపులు తీసుకుపోయి లగ్జరీ బస్సులు పెట్టి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిరి. ఇలా గ్రామాలలో ఒక్కనాడు మనం చైర్మన్ కావాలంటే ఒక్కొక్కరు 1,00,000, ఒక్కొక్కరికి 10,000 వాళ్ళ స్తోమత అవుతున్నాయి. కానీ మనం యూనియన్ గా ఉండి కొట్లాడి మనం ఎవరైతే నామినేషన్ చేస్తామో నామినేషన్ చేసినప్పుడే ఎలక్షన్లు వస్తాయి. నామినేషన్ చేసినప్పుడే ఆ ఊరు చైర్మన్ గుర్తిస్తారు తప్ప అక్కడ యూనియన్ మాస్ అయితే కనీసం ఏమన్నా మందలిస్తున్నారా? మనకు గుర్తింపు ఉంటుంది. మనం ఇక్కడ నామినేషన్ ఎవరో వాళ్ళకి అపోజిట్ వేస్తేనే నిన్ను గుర్తిస్తారు. రాత్రి ఇంట్లో పిల్లల పక్కన ఉంటే లేపుకపోయి బస్సు కట్టుకుని ఎత్తుకపోయి నీ 10,000 ఇస్తారు తప్ప ఆడ ఎలక్షన్ లేవంటే నిన్ను యాద్ చేసేవాడు దిక్కులేడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎలక్షన్లు వస్తే పార్టీ వస్తే ఏ పార్టీకి ఆ పార్టీ వేసుకుందాం. కానీ పాలసండ్ర విషయానికి వచ్చేసరికి మనం నమ్ముకొని కొంతమంది రైతులు పాలు పోస్తున్నారు. ఇలా మార్కెట్ లో పెద్దలు చెప్పినట్టుగా నీళ్ల బాటిల్ ధర పాల బాటిల్ లేదు. అలాంటప్పుడు మనం రైతుల పక్షాన కొట్లాడితే తప్పేముంది? ఒక్కరోజు ఇలా కష్టంతో సాధించిన దాన్ని ఎందుకు పెండింగ్ అవుతున్నాయి? బంగారు తెలంగాణ నేను మొత్తం రైతుల పక్షపాతి, రైతులకు మేలు చేస్తున్నటువంటి కేసీఆర్ మరి మేము పార్టీ రైతులం కాదా? మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళమా? ఒకటే అర్థం చేసుకోవాలి, ఎలక్షన్లు వస్తే తప్ప కేసీఆర్ కు రైతులు గుర్తురారు. ఇలా ఒక దుబ్బాక అయింది, ఒక సాగర్ అయింది, ఎక్కడున్నా అక్కడ ఆ ప్రాంతం సంబంధించే అభివృద్ధి ఫలాలంతున్నాయి. ఇలా మన డైరీకి వచ్చేసరికి కూడా డైరీ ఒక రకంగా రాజకీయ వ్యభిచారంలో కూడుకుపోయింది. గతంలో బంధువుల నరసింహారెడ్డి సర్కిల్ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ మార్చింది, రైతుల రాజ్యం ఉంది. సుఖేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఆస్తులను సంపాదించింది. అప్పటి నుంచి ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్న నివాసంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగురామన్నపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. ఆరోపణలు చేసిన వాటికి రుజువు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులపై చట్ట ప్రకారం చర్యలకు అప్పీల్ చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి సరైన ఆధారాలతో ఎదుటి వ్యక్తులను ప్రశ్నించాలని తో పలికారు. कि तहजीब के दायरे के अंदर रहते हुए आप बात करना, हम बात करना। तहजीब सीखो, तहजीब कैसी सिखाई जाती है आपके सीनियर लीडरों से आप सीखो। आप सीएम को कचरा सीएम बोलते हैं, हैसियत क्या है? अरे जब हमारा मजे में सीखा था कि हम काफिर को काफिर नहीं बोल सकते, तो इतनी बेइज्जती से आप सीएम के बारे में बात करते। अब पीछे जब खूंटे लगेंगे तो मालूम पड़ेगा दाल आटे का भाव। आप अपनी हैसियत के हिसाब से बात कीजिए। हम आज भी आपके बारे में तहजीब से बात कर रहे हैं, क्योंकि हमारी पार्टी, हमारी सियासत हमको तहजीब सिखाई सो है, प्रोटोकॉल सिखाई सो है, और उसी बुनियाद के हम आपसे बात कर रहे हैं। और आज अभी भी दोबारा हम आपसे चैलेंज करते हैं, जितने भी आपके मुसलमान के सीनियर लीडर्स हैं उनको आइए, बुलाओ उनको, ओपन डिबेट रखेंगे। चैलेंज है हमारा, नेशनल चैनल के ऊपर ओपन डिबेट रखेंगे। भूल गए पुराने दिना? आप दलित और हमारे एसटी भाइयों के ऊपर मीटिंग के बुनियाद के ऊपर लोगों को बुलाते हैं। कितने गिरिजन भाई आपके मीटिंग में थे? अरे वो जगह जहां पे आपके लोगों ने गोलियां चलाकर 175 राउंड गोलियां चलाई है, सबसे पहला न्यूज 81 में बीबीसी वाले ने दिया है। उनकी जख्मों पे आपने नमक रगड़ा है, जिसकी बुनियाद के ऊपर दूसरे दिन वो लोग जाके वहां पे वहां दूध डाल के, वहां बकरा काट के, वहां मुर्गी काट के वहां पे उन्होंने उस जगह को पार किया है उनके सिस्टम के हिसाब से। आप वो जगह पे मीटिंग रखते हैं, ठीक है ना? इलेक्शन तो बाकी है अभी, रिजल्ट में देखेंगे इंशाल्लाह किसके जी में कितना दिया, इंशाल्लाह इलेक्शन में देखेंगे हम। आज हमारे लोगों को नहीं बल्कि एससीज को, एसटीज को, बीसीज को, माइनॉरिटीज को, मुसलमानों को जो काम केसीआर किया है साहब, पूरे हिंदुस्तान में इसकी मिसाल नहीं मिलती। आपकी हुकूमत तो छत्तीसगढ़ में भी है ना, राजस्थान में भी है ना, पंजाब में भी है ना, पूरा काफिला ये 4-5 रियासत जहां पे कांग्रेस की हुकूमत है, ये 4-5 रियासतों के पूरे लीडर्स बंगाल में गए ना।
आपका खाता तक नहीं खुला आपके पार्टी का। शर्म करने की बात है। नेशनल पार्टी 1925 में बनी सो पार्टी, उसका खाता कई रियासतों में नहीं खुला। आप रियासत में हुकूमत का खाते करें। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు ఫైర్. భైంసాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై బీజేపీ నాయకుల తీరు హాస్యాస్పదం. నగరంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు, 2 విద్యార్థులు మృతి. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. కామ్రేడ్ బీరవెల్లి నరసింహ దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి. కడప జిల్లాలో బీజేపీ వైసీపీ మధ్య దాడి. బీజేపీ నాయకులు పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.